ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి 2025వ సంవత్సర కాలములో నవంబర్ నెల 2వ ఆదివారం పునరుద్ధానపు ఆదివారం రాత్రి 7 గంటల సమయములో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కోసం మీరందరూ ప్రార్థించిన విధముగా దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడి అలాగే మాకు ఇచ్చిన పరిచర్య ప్రయాణాల్లో సంఘాన్ని ఎంతో క్షేమపరిచి దేవుడు భద్రపరిచాడు. ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి వందనాలు. మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభిస్తున్నాం. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి దగ్గరగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆరోగ్యంగా పిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు కాలేజీలకి, ఉద్యోగాలు, వ్యాపారస్తులు, పొలం పనులు చేసే బిడ్డలందరూ వారి వారి పనిపాట్లలో అందరూ కూడా చాలా ముందుకు సాగుతున్నారు. వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రాబోయే కాలంలో దేవుడు ఇంకా వారిని అందరినీ ఆశీర్వదించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకొని అలాగే ఒక చక్కటి పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనము విందాం. ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి. వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మన కుటుంబంలో జరిగించేలాగున ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా మేము చెల్లిస్తున్నాము. నాయన నీకు వందనాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి ఈ 2025 నవంబర్ మాసములో ప్రభువా 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళంతా కూడా మా మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఎంతో కృపను మీరు చూపించారు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి ఒక చక్కటి పాట పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నిన్ను విడచి ఉండలేనయా,
నీ ప్రేమను మరువలేనయా, నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా, నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటే నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి, శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా, నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా. నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నా చెయ్యిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా చెయ్యిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరచెను. యేసు నా గాయము స్వస్థపరచెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా, నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా. కన్నవారే నన్ను విడిచివేసిన, కట్టుకున్న వారే నన్ను వదిలివేసిన, కన్నవారే నన్ను విడిచివేసిన, కట్టుకున్న వారే నన్ను వదిలివేసిన, నా చెయ్యిని విడువకుండా నన్ను వదిలేయకుండా, నా చెయ్యిని విడువకుండా నన్ను వదిలేయకుండా అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా,
నిన్ను విడచి ఉండలేనయా, నీ ప్రేమను మరువలేనయా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. మరి రాత్రి వేళ బైబిల్ ఉన్న వారందరూ కూడా సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం, 11, 12 3 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చాను అని సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10, 11, 12 3 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మరి 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మందసం, రెండవది ఒబేదెదోము అనే వ్యక్తి బైబిల్లో కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్య భాగములో మందసం అంట ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడంట ఒబేదెదోము ఇంటిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అతనిని ఆశీర్వదించడమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇంతకీ మందసం ఒబేదెదోము ఇంటిలో ఎన్ని రోజులు ఉందంటే 3 నెలలు మాత్రమే ఉంది. అంటే 90 రోజులు మాత్రమే ఉంది. ఆ 30 రోజులు, ఎందుకంటే 3 నెలలు మందసం మరి ఒబేదెదోము ఇంటిలో ఉన్నది కనుక ఆ మందసం ఉండడాని కారణాన్ని బట్టి ఒబేదెదోముని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇది బైబిల్లో చాలా చక్కగా వివరణాత్మకంగా వ్రాయబడి ఉంది కనుక ఇది మనకు అర్థం అవ్వాలంటే ముందు మందసాన్ని గురించి తెలుసుకోవాలి. తర్వాత ఒబేదెదోము యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి.
కనుక మొదట మందసాన్ని గురించి ఆలోచన చేస్తే మరి నిర్గమాకాండం 27 అధ్యాయములో మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క బలులర్పించడానికి దేవుడు సెలవిచ్చిన ప్రత్యక్షపు గుడారాన్ని మోషే ద్వారా దేవుడే కట్టమన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో కొన్ని కొన్ని పనిముట్లు అనగా కొన్ని అవన్నీ ఏర్పాటు చేశాడు. దాంట్లో ప్రత్యక్షపు గుడారములో ఉపకరణాలలో కొన్ని ప్రాముఖ్యమైన ఉపకరణం ఏమిటంటే మందసం. ఈ మందసాన్ని ఎలా తయారు చేశారంటే తుమ్మకర్రతో మాత్రమే తయారు చేశారు. ఈ మందసాన్ని ఎవరు మోయాలంటే లేవీలు మాత్రమే మోయాలి. మోయడానికి ఆ పక్కన 2 రింగులు, ఈ పక్కన 2 ఉంగరాల ఉండేవి. కనుక లేవీలు మాత్రమే ఆ రోజున యాజకత్వం చేసేవాళ్ళు లేవీలు కనుక లేవీలే మందసాన్ని మోసేవారు. మందసం తుమ్మకర్రతో మాత్రమే చేయడం జరిగింది. మందసం లోపల ఏముంటాయంటే నిబంధన పలకలు ఉంటాయి. అహరోను చిగురించే కర్ర మందసం లోపల ఉంటాయి, ఇంకేమీ ఉండవు. కనుక ఇటువంటి మందసం మరి దావీదు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండేది. ఈ మందసం మరి శత్రువులైన ఫిలిష్తీయుల చేత పట్టబడినప్పుడు మరి చాలా సంవత్సరాలు, దరిదాపు ఒక 20 సంవత్సరాలు అభినాదాబు మరి వారి ఇంటిలో, అలాగే అభినాదాబు యొక్క కుమారుడు ఎలియాజరు వారి దగ్గర మందసం 20 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు మందసం అక్కడే ఉంది. ఎందుకంటే మందసం మరి ఫిలిష్తీయులు మరి పట్టుకుపోతూ ఉన్నప్పుడు, దావీదు పురానికి తరలిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించుగా ఆ మందసాన్ని ఇజ్రాయేల్ ప్రజల దగ్గర తీసుకుని వెళుతున్నప్పుడు ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకెళ్తుంటే మరి ఎద్దు కాలు జారి మందసం ప్రక్కకు ఒరిగినప్పుడు అభినాదాబు యొక్క మనవడైన ఉజ్జియా, ఎందుకంటే మందసాన్ని పట్టుకున్నప్పుడు వెంటనే ఉజ్జియా చనిపోయినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ మందసాన్ని ఎందుకంటే తరలించేటప్పుడు మందసాన్ని పట్టుకుని ఇంచుమించుగా 50,000 మంది వరకు కూడా ఏమైపోయారంటే చనిపోయారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మందసం అనేది చాలా బహుభయంకరమైనది. ఎందుకంటే కనుక అటువంటి భయానకమైన పరిస్థితుల్లో మరి మందసాన్ని ఎక్కడ దాయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ అన్యుడు ఒబేదేదేమో అంటే అన్యుడు, మరి ఎదేము యొక్క జాతికి చెందినవాడు ఒబేదేదే. కనుక అతను అన్యుడు. ఆ అన్యుడు మందసాన్ని ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఒక అన్యుడు ముందుకు వచ్చి ఏమన్నాడంటే మరి ఆ మందసాన్ని నా దగ్గర పెట్టండి అని కోరినప్పుడు దావీదు ఆ మందసాన్ని ఏం చేశాడంటే మరి ఒబేదేదేమో ఇంటి దగ్గర పెట్టడానికి ఇష్టపడ్డాడు. కనుక దావీదు మరి ఫిలిష్తీయుల చేతిలో ఉన్న ఆ చీరలో ఉన్న మందసాన్ని దావీదు విడిపించి కొన్ని సంవత్సరాలు దాచి మరలా మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మందసాన్ని ఒబేదేదేమో ఇంటి దగ్గర దాచడం జరిగింది. ఎన్ని నెలలు ఉందంటే ఒబేదేదేమో ఇంటి దగ్గర మందసం 3 నెలలు మాత్రమే, అంటే 90 రోజులు మాత్రమే ఉంది. ఈ 3 నెలలో ఒబేదేదేము యొక్క ఇల్లు, ఒబేదేదేము యొక్క ఇంటిని, తన సంతానాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. కనుక ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాల్లో ఏముండాలంటే మందసం ఉండాలి. మన కుటుంబంలో మందసం ఉండాలి. ఆ మందసం దేనికి గుర్తు అంటే ప్రార్థనకు గుర్తు. కనుక మందసం దేనికి గుర్తు అంటే బలికి గుర్తుగా బైబిల్లో కనబడుతూ ఉంది. చేత మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. మరి ఎక్కువ దేవునికి ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి ఏం చేయాలంటే అర్పించాలి. కనుక పరిశుద్ధ గ్రంథములో ఒబేదేదేము గురించి కొన్ని విషయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి.
ఒబేదేదేముని గురించి ఒక అన్యుడు, ఒబేదేము అనగా అర్థం ఏంటంటే ఎదేము యొక్క బానిస అని బైబిల్లో కనపడుతోంది. కనుక మరి అటువంటి బానిస ఒబేదేదేము, అతడు అతని దగ్గర మందసం ఉంది కనుక ఆ మందసం ఉండడానికి కారణాన్ని బట్టి ఒబేదేదేముని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. మరి రాత్రి వేళ మరి ఒక అన్యుడు, ఎందుకంటే దావీదు కూడా మందసాన్ని చేర్చుకోలేదు. అయ్య బాబు, మందసం నా దగ్గర ఉంటే నేను ఏమైపోతానో అన్న భయం ఉంది. కానీ ఒక అన్యుడు ముందుకు వచ్చి ఆ మందసాన్ని ఏం చేసుకున్నాడంటే, అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే ఈ మందసాన్ని నా దగ్గర పెట్టండి, నా ఇంటి దగ్గర పెట్టండి అని ఆశ్రయం ఇచ్చాడు. కనుక మందసాన్ని చేర్చుకున్నాడు. త్రూసేరే మందసం నాకు కావాలి అని చేర్చుకున్నాడు. ఈ రోజున మన ప్రభువును కూడా ఏం చేయాలంటే చేర్చుకోవాలి. మరి క్రిస్మస్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభుని మరి నిండు చూలాలుగా ఉన్నప్పుడు మరియమ్మ ఎవ్వరూ చోటు ఇవ్వలేదు. ఎందుకంటే అన్యుడైన పశువుల తొట్టిలో ఆయన్ను పరుణ చేసినట్టుగా చూస్తున్నాం. కనుక యేసు ప్రభు కూడా మనల్ని మనం చేర్చుకోవాలి. ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మనం కూడా చేర్చుకోవాలి. ఒబేదేదేమో మందసాన్ని చేర్చుకున్నాడు. ఆ మందసం నాకు కావాలి అని మందసాన్ని చేర్చుకున్నాడు. ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మన హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఎరుకో పట్టణములో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య కూడా యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతలోనే జక్కయ్యకి రక్షణ వచ్చింది. జక్కయ్య కుటుంబంలో వెలుగు వచ్చింది. కనుక మనం కూడా యేసు ప్రభుని చేర్చుకునే విధంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ 3 నెలలు కూడా మందసాన్ని ఒబేదేదేమో చాలా జాగ్రత్తగా కాపాడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉండాలి మన మీద. అంతేగాని ఇచ్చారులే నా కాబట్టి ఇచ్చారులే అని గాలికి వదిలేయకూడదు. ఒబేదేదేమో మందసాన్ని నాకు ఇచ్చాడు అని ఆ మందసాన్ని ఎలాగా జాగ్రత్తగా కాపాడుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఒక వస్తువు మనం కొనుక్కోవడం గొప్ప కాదు, కానీ ఆ వస్తువుని కాపాడుకోవడమే గొప్ప. అర్థమైందంటారా ప్రియమైన సహోదరులారా? మందసాన్ని ఎందుకంటే ఒబేదేదేమో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కనుక ఈ రాత్రి వేళ దేవుడు ఒక యేసు ప్రభు మందసానికి, ఎందుకంటే ఆయన గుర్తుగా కనపడుతున్నాడు. ఆయన మనలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మనల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే 3 నెలలు మందసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఒబేదేదేముని దేవుడు ఆశీర్వదించడానికి మొదటి కారణము మందసాన్ని ఒక అన్యుడైన ఎదేమీయుడైన ఒబేదేదేమో మరి చేర్చుకున్నాడు. మందసాన్ని నాకు కావాలని చేర్చుకున్నాడు. అలాగే చేర్చుకున్న తర్వాత ఒబేదేదేం చేసిన పని ఏమిటంటే ఆ మందసాన్ని భద్రంగా ఏం చేశాడంటే కాపాడుకున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో మరి అలాగే ఒబేదేదేమో మందస్సము తన ఇంటికి ఎప్పుడైతే వచ్చిందో తన ఇంటి వారందరూ కూడా ఎలా ఉన్నారంటే పరిశుద్ధంగా ఉన్నారు. చేత మనం కూడా, ఎందుకంటే మనం కూడా ఆశీర్వదించబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆ 3 నెలలు కూడా ఒబేదేదేం ఎలాగొన్నాడంటే ఆ మందసం ఎప్పుడైతే వారి కుటుంబంలోకి వారి ఇంటి దగ్గరికి వచ్చిందో
అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే పరిశుద్ధంగా ఉండడానికి వాళ్ళు ప్రారంభించారు, పరిశుద్ధంగానే జీవించారు. అందుకే మందస్సం ఉంది కదా అని వాళ్ళు ఇష్టానుసారంగా జీవించలేదు. మందస్సం ఉంది కనుక మనం ఇంకా పరిశుద్ధంగా ఉండాలని జీవించారు. వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారి ఇంటిని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. తర్వాత మందస్సు ఎప్పుడైతే ఒబేదేదేము ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒబేదేదేము తన ఇంటి వారు ఎలా జీవించడం ప్రారంభించారంటే భక్తిగా జీవించడం ప్రారంభించారు. కనుక ఈ రాత్రి వేళ మనం కూడా భక్తి కలిగి ఉండాలి. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడునని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, భక్తి పరులని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఒబేదేదేము కూడా మందస్సు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి భక్తిగా ఉంటున్నాడు. తన భక్తిని బట్టి దేవుడు ఏం చేశాడో ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఒబేదేదేము ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒబేదేదేము యథార్థంగా ప్రవర్తించడం, యథార్థంగా నడుచుకోవడం ఏం చేశాడంటే ప్రారంభించాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము కూడా యథార్థముగా ప్రవర్తించాలి. 84వ కీర్తనలో చెప్తున్నాడు కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మందస్సం మరి ఎప్పుడైతే ఒబేదేదేము యొక్క ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి ఒబేదేము యథార్థంగా బ్రతకడం, యథార్థంగా జీవించడం, యథార్థంగా నడవడం ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒబేదేదేము యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒబేదేదేము యొక్క ఇంటికి మందస్సు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఎప్పుడైతే మందస్సం తన ఇంటికి వచ్చిందో ప్రార్థన చేయడం కూడా ప్రారంభించాడు. కనుక మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్య భాగములో ఎవరైతే ప్రార్థన చేస్తారో రేయనక పగలనక రాత్రనక, ఎందుకంటే సమయం అనక అసమయం అనక ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు విని వారి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో దేవుడు వారిని, వారి ఇంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనకి రాత్రి వేళ ఒబేదేదేము మందస్సం వచ్చిన తర్వాత ప్రార్థిస్తూ ఉన్నాడు, యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు, భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మందస్సం వచ్చిన తర్వాత వచ్చిన మందస్సాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. మందస్సం ఎవరికి కావాలి? మందస్సం అన్నప్పుడు నాకు కావాలని చేర్చుకున్నాడు మందస్సాన్ని. పరిశుద్ధ గ్రంథంలో 7వది. ఎందుకంటే ఆ మందస్సం ఎప్పుడైతే వచ్చిందో శారీరకంగా కాకుండా ఆత్మీయమైన అభివృద్ధి పొందుకొని ఆత్మీయంగా జీవించడం మొదలుపెట్టాడు. అందుకే దేవుడు ఒబేదేదేముని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆత్మీయత కలిగి ఉండాలి. ఎందుకంటే ఒబేదేదేము ఆత్మీయతను కలిగి ఉన్నాడు. అంతవరకు అన్యుడే, అంతవరకు లోకానుసారమైన మనుషుడే. కానీ ఎప్పుడైతే మందస్సం తన ఇంటి దగ్గరికి వచ్చిందో ఆత్మీయంగా జీవించడం ప్రారంభించాడు. అందుకే దేవుడు ఒబేదేదేము యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఒబేదేదేము యొక్క ఇంటిని, వారిని, అందరినీ ఆశీర్వదించడానికి కారణం ఎందుకంటే బైబిల్లో మనకు కనబడుతున్న అన్యుడు ఎదేము యొక్క, ఎందుకంటే బానిస అన్యుడు ఒబేదేదేము. అటువంటి ఒబేదేదేము దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే
మందసాన్ని చేర్చుకున్నాడు, మందసాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. మందస్థము వచ్చిన తర్వాత మరి పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాడు, భక్తిగా జీవించడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ఆత్మీయంగా నడుచుకున్నాడు, అలాగే యథార్థంగా కూడా ప్రవర్తించాడు ఒబేదేదోము. అందుకే దేవుడు ఒబేదేదోముని దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాలు వాక్య భాగంలో చదువుతున్నాను. చక్కటి మాటలు కనబడుతున్నాయి. తన యొద్దకు దావీదు పురము తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందస్సు ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం, ఎందుకంటే వచనాన్ని చదువుతున్నాను. దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించి అతని కుమారులను దయచేసను. వారెవరనగా షెమియా జ్యేష్ఠుడు, యెహోజాదాబాదు రెండోవాడు, యెహోహు మూడోవాడు, షారాయి నాలుగోవాడు, నెతనయేలు ఐదోవాడు, అమ్మీనమాబియలు ఆరోవాడు, ఇస్సాకారు ఏడోవాడు. కనుక వారి కుమారులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 8వ వచనములో కూడా ఒబేదేదోము కుమారులైన వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు తమ పని చేయటంలో మంచి గట్టివారని బైబిల్లో చెప్తున్నారు. వీళ్ళు పని చేయటంలో చాలా గట్టివాళ్ళు. కనుక మొత్తం మీద ఎంతమందిని దేవుడు ఆశీర్వదించాడంటే 62 ఒబేదేదోము యొక్క వారి కుమారులు ఒబేదేదోము యొక్క సహోదరులను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కనుక ఈ రాత్రి ఒబేదేదోము గురించి వాక్యాన్ని వింటున్నా గనుక అది రాత్రి నీవు కూడా ఆలోచన చేయాలి. నువ్వు కూడా ఒబేదేదోములాగా ఎందుకు జీవించకూడదు? ఎందుకు ఒబేదేదోములాగా మన జీవితాన్ని కొనసాగించకూడదు? నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్ల తరాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించలేదా? ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించలేదా? యాకోబును బట్టి యోసేపును ఆశీర్వదించలేదా? ఒబేదేదోమును బట్టి దేవుడు 62 కుమారులను దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరులారా, ఒబేదేదోము యొక్క గుణ లక్షణాలు ఆలోచన చేస్తే, ఎందుకంటే చేర్చుకున్నాడు, మందసాన్ని చేర్చుకున్నాడు. ఆ రోజులు ఎవరు చేర్చుకోలేదు, ఒబేదేదోము చేర్చుకున్నాడు. ఎందుకంటే ఒబేదేదోము మందసాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించాడు, భక్తి కలిగి జీవించాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఒబేదేదోము యథార్థంగా ప్రవర్తించాడు, ఆత్మీయతలు అభివృద్ధి పొందాడు. కనుక రాత్రి మనం కూడా అలా జీవించినట్లయితే మరి దేవుడు మనల్ని, మన వెనకున్న మన కుటుంబీకులందరినీ కూడా తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రి మనం అందరం కూడా ఒక ఒబేదేదోములాగా తయారు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. ప్రభువా, ఈ రాత్రి ఒబేదేదోము యొక్క గిత్తీయుడైన, ఎదోము యొక్క బానిస అయిన మరి ఒబేదేదోము గురించి వాక్యాన్ని వినిన ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకొని ఒబేదేదోము యొక్క మందస్సం వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో కొన్ని మాటలు మేము విన్నాం ప్రభువా. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా
జీవించడానికి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించండి నాయన. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.